రాము తన తాతయ్యతో చిన్న ఊరిలో ఉంటాడు. ఒకరోజు తాతయ్య పాత గదిలో ఉన్న డబ్బాలోంచి ఒక వింతగా కనిపించే ప్యాడ్ టాబ్లెట్ లాంటి యంత్రం తీసి రాముకి చూపించాడు. తాతయ్య, ఇది వీడియో గేమ్ వాడే ప్యాడా? అది కాదు రాము, ఇది టైం ప్యాడ్. మనం కాలంలో వెనక్కి లేదా ముందుకి వెళ్లే ఈ యంత్రం. తాతయ్య ఓ బటన్ నొక్కగానే వాళ్ళిద్దరూ శబ్దంతో వెలుగుతూ కనుమరుగయ్యారు. వాళ్ళు మళ్లీ కనువిందైన అడవిలోకి వచ్చారు. పెద్ద పెద్ద మొక్కలు, ఎత్తెత్తైన డైనోసార్లు. రాము విస్మయంతో చూస్తున్నాడు. ఒక చిన్న డైనోసార్ దగ్గరికి వచ్చి రాముతో ఆడుకుంటుంది. కాని కొంతసేపటికి ఓ పెద్ద టైరానోసారస్ వచ్చి వారిని గమనించి చేజింగ్ మొదలు పెడుతుంది. తాతయ్య వెంటనే టైం ప్యాడ్ ఉపయోగించి వాళ్లను అక్కడి నుంచి బయటపడేశాడు. ఈసారి వాళ్ళు భవిష్యత్తులోకి వెళ్లారు. నగరాలు మెరుస్తున్న స్కై క్రేపర్లు, రోబోలు, ఫ్లయింగ్ కార్లు అన్నీ రామును ఆశ్చర్యపరిచాయి. ఒక రోబో స్కూల్ టీచర్ రాముని హాయిగా పాఠాలు చెప్పడం చూస్తూ తాతయ్య చెప్పాడు, రాము, ఇది మన భవిష్యత్తు. కాని మనం భూమిని కాపాడుకోకపోతే ఇది కలలా మిగిలిపోతుంది. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత రాము తాతయ్యను చూస్తూ ఇలా అన్నాడు, తాతయ్య, నేను పెద్దవాడైతే సైంటిస్ట్ అవుతా. మన భూమిని, కాలాన్ని, జీవరాశిని కాపాడతా. తాతయ్య చిరునవ్వుతో తల ఊపాడు. కలయానం ఒక అద్భుతం. కాని మన భూమిని, మన జ్ఞాపకాలను, మన బాధ్యతను మర్చిపోకూడదు.